మాంసాహారం తినని వాళ్ళకి శనగలు ఒక వరం లాంటివి. డైలీ ఒక గుప్పెడు శనగలు ఉడకపెట్టినవి తినడం వల్ల ప్రోటీన్స్ బాగా అందుతాయి. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా పోతుంది. డైలీ ఒక కప్పు ఉడకపెట్టిన శనగలు తినండి. హెల్దీగా ఉంటారు. అలాగే బలంగా కూడా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఉడకబెట్టిన వేరుశెనగలు తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు. అవి ఏంటంటే మనకు గుండె జబ్బులు దరిచేరవు, కాలేయ సమస్యల నుంచి బయటపడతాము, ఎముకలు దృఢంగా తయారవుతాయి, జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే స్ట్రెస్, యాంగ్జైటీ నుంచి బయటపడతాము. అలాగే రోజంతా ఉత్సాహంగా ఉంటాము. అలాగే బీపీ కంట్రోల్లో ఉంటుంది. వీక్లీలో 2 టైమ్స్ తినండి. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మొహం మీద మచ్చలు, అలాగే మొటిమలు, బ్లాక్ హెడ్స్, గుంతలు లాంటివి పోవాలి. ఎలా పోతాయని అనుకునే వాళ్ళు ఈ విధంగా చేయండి. మెంతి ఆకు అలాగే తులసి ఆకు సమపాలలో తీసుకొని పేస్ట్లా చేసి మొటిమలు ఉన్న కాడ పెట్టి ఫేస్ మొత్తం రాసి ఆ తర్వాత 20 మినిట్స్ తర్వాత వాటర్తో కడగడం వలన మీ సమస్య మొత్తం పోయి ఫేస్ నీట్గా స్మూత్గా ఉంటుంది. వారంలో 2 సార్లు ఈ విధంగా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జామ ఆకులతో ఎంతో ఉపయోగం ఉంది. అవి ఎలా అనంటే జామ ఆకులని నీట్గా కడిగి ఒక గిన్నెలో వేసి 2 గ్లాసుల నీళ్లు పోసి 1 గ్లాస్ అయ్యే వరకు వేడి చేసి ఆ నీళ్ళను వడకట్టి దానిలో నిమ్మరసము, తేనె కలిపి డైలీ తాగడం వల్ల, మార్నింగ్ ఈవినింగ్ తాగడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కొలెస్ట్రాల్ ప్రాబ్లం మొత్తం పోతుంది. కొలెస్ట్రాల్ ప్రాబ్లం, డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు డైలీ ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళు జాయింట్స్ పెయిన్స్ ఎలా పోతాయి, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఎలా పోతుంది అనుకునే వాళ్ళు ఇంట్లోనే ఈ విధంగా చేయండి. తమలపాకులు తీసుకొని బాగా పేస్టులా చేసి ఆ పేస్టును నొప్పులు ఉన్న కాడ పెట్టండి. అరగంట పెట్టడం వల్ల ఆ నొప్పులన్నీ పోతాయి. అలాగే నొప్పులున్న కాడ ఆమ్దంతో మర్దన చేసి తమలపాకులు వేడి చేసి నొప్పి మీద పెట్టడం వల్ల నొప్పి మొత్తం గుంజేస్తుంది తమలపాకు. ఇలా డైలీ చేయడం వల్ల నొప్పులన్నీ పోతాయి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఉడకబెట్టిన వేరుశెనగలు తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు. అవి ఏంటంటే మనకు గుండె జబ్బులు దరిచేరవు, కాలేయ సమస్యల నుంచి బయటపడతాము, ఎముకలు దృఢంగా తయారవుతాయి, జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే స్ట్రెస్, యాంగ్జైటీ నుంచి బయటపడతాము. అలాగే రోజంతా ఉత్సాహంగా ఉంటాము. అలాగే బీపీ కంట్రోల్లో ఉంటుంది. వీక్లీలో 2 టైమ్స్ తినండి. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళు జాయింట్స్ పెయిన్స్ ఎలా పోతాయి, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఎలా పోతుంది అనుకునే వాళ్ళు ఇంట్లోనే ఈ విధంగా చేయండి. తమలపాకులు తీసుకొని బాగా పేస్టులా చేసి ఆ పేస్టును నొప్పులు ఉన్న కాడ పెట్టండి. అరగంట పెట్టడం వల్ల ఆ నొప్పులన్నీ పోతాయి. అలాగే నొప్పులున్న కాడ ఆమ్దంతో మర్దన చేసి తమలపాకులు వేడి చేసి నొప్పి మీద పెట్టడం వల్ల నొప్పి మొత్తం గుంజేస్తుంది తమలపాకు. ఇలా డైలీ చేయడం వల్ల నొప్పులన్నీ పోతాయి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మొహం మీద మచ్చలు, అలాగే మొటిమలు, బ్లాక్ హెడ్స్, గుంతలు లాంటివి పోవాలి. ఎలా పోతాయని అనుకునే వాళ్ళు ఈ విధంగా చేయండి. మెంతి ఆకు అలాగే తులసి ఆకు సమపాలలో తీసుకొని పేస్ట్లా చేసి మొటిమలు ఉన్న కాడ పెట్టి ఫేస్ మొత్తం రాసి ఆ తర్వాత 20 మినిట్స్ తర్వాత వాటర్తో కడగడం వలన మీ సమస్య మొత్తం పోయి ఫేస్ నీట్గా స్మూత్గా ఉంటుంది. వారంలో 2 సార్లు ఈ విధంగా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జామ ఆకులతో ఎంతో ఉపయోగం ఉంది. అవి ఎలా అనంటే జామ ఆకులని నీట్గా కడిగి ఒక గిన్నెలో వేసి 2 గ్లాసుల నీళ్లు పోసి 1 గ్లాస్ అయ్యే వరకు వేడి చేసి ఆ నీళ్ళను వడకట్టి దానిలో నిమ్మరసము, తేనె కలిపి డైలీ తాగడం వల్ల, మార్నింగ్ ఈవినింగ్ తాగడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కొలెస్ట్రాల్ ప్రాబ్లం మొత్తం పోతుంది. కొలెస్ట్రాల్ ప్రాబ్లం, డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు డైలీ ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మాంసాహారం తినని వాళ్ళకి శనగలు ఒక వరం లాంటివి. డైలీ ఒక గుప్పెడు శనగలు ఉడకపెట్టినవి తినడం వల్ల ప్రోటీన్స్ బాగా అందుతాయి. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా పోతుంది. డైలీ ఒక కప్పు ఉడకపెట్టిన శనగలు తినండి. హెల్దీగా ఉంటారు. అలాగే బలంగా కూడా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.